హలో అండి అందరికీ వెల్కమ్ టు వాణి అంది యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను చింతకాయ పులిహార చూపిద్దాం అనుకుంటున్నాను. చింతకాయ పులిహార ఏంటబ్బా అనుకున్నారు. మన చింతకాయ పచ్చడి ముడి చింతకాయ పచ్చడి ఉండే ఉంటుంది కదా మ్యాక్సిమం అందరిళ్ళల్లో. ఆ ముడి చింతకాయ పచ్చడితో పులిహార ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. రైస్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసేసుకున్నాను. అన్నాన్ని మాత్రం ఎంత పొడిగా ఉంటే అంత బాగుంటుంది. మన అందరికీ తెలిసిన విషయమేగా, పులిహారకి పలుకుగా ఉంటేనే బాగుంటుంది రైస్. అలా పొడి పొడిగా రైస్ని తయారు చేసేసుకొని దాంట్లో మనకు ఆ రైస్ క్వాంటిటీ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా చూసుకొని చింతకాయ పచ్చడి బాగా రైస్లో కలిపేసుకోవాలన్నమాట. మనం నిమ్మకాయ పులిహోరలో ఎంత పులుపు చూసుకొని కలుపుకుంటామో, చింతపండు పులుసు ఎలా యాడ్ చేసుకుంటామో సేమ్ అలానే పులుపు తగ్గట్టు మన రైస్కి ఎంత క్వాంటిటీ అయితే అవసరం అవుతుందో అంతగా యాడ్ చేసుకోవాలి. నీట్గా అదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ని. చింతకాయ పులిహోర ఎందుకు చేస్తున్నాను అవన్నీ ఉన్నాయి కదా అనుకుని ఉండొచ్చు. మేబీ ఒక్కొక్కసారి పులిహోర చేద్దాం అనుకుంటాము, నిమ్మకాయలు అవైలబుల్గా ఉండకపోవచ్చు, లేకుంటే చింతపండు పులుసు రెడీ చేసేంత టైము ఉండకపోవచ్చు. వాటన్నిటికీ రీప్లేస్మెంట్గా ఆల్టర్నేటివ్గా ఇది ట్రై చేస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అంతే. పోపు యాస్టీస్గా మన పులిహోర పోపు ఎలా పెట్టేసుకుంటామో అంతే పెట్టేసుకోవడం. పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం. దాంట్లో పల్లీలు మస్ట్ కదా పులిహోర అంటే. 2 చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాను. అందులో కొంచెం పచ్చిమిర్చి మాత్రం ఇష్టంగా తింటాం మేమైతే. తప్పకుండా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకుంటాము. కరివేపాకు ఇవన్నీ కామను. ఇక్కడ ఏంటంటే సాల్ట్ ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉంటుంది. మనకు చూసుకొని అవసరం ఉంది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. నేను ఇక్కడ తాలింపులో ఆ పచ్చిమిర్చికి సాల్ట్ తగిలితే టేస్ట్ బాగా వస్తాయని చెప్పి కొంచెం సాల్ట్, ఇంకొంచెం కలర్ఫుల్గా రావడం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మనం రైస్లో మిక్స్ చేసుకున్నాం అంతే. సో సింపుల్ అండి. నిమ్మకాయ పులిహోర కన్నా ఈ చింతపండు పులిహోర కన్నా కానీ చింతకాయ పచ్చడి పులిహోర మాత్రం నాకు చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఇష్టం ఉన్నవాడు ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆనియన్స్ తీసుకుంటే ఎక్కువసేపు ఉండదన్నమాట. అంతే. ఎగ్జాక్ట్గా నిమ్మకాయ పులిహోర ఆ చింతపండు పులుసు పులిహోర అలానే ఉంది. తిని చూస్తే తప్పితే ఇదేంటో డిఫరెంట్గా ఉంది అనుకుంటారు, కానీ లేకుంటే మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది పులిహోర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.